జనాలు అట్లాంటియన్నీ ముందు పూర్తి చేసినోళ్ళు ఎవరని చూస్తారు. హ్మ్. ఇప్పుడు పూర్తి చెయ్యనందుకు ఓడగొట్టారా? హ్మ్. నేను అట్లా అనుకోను. అవును. కానీ అక్కడున్న ప్రజల సమస్య నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని. అదే. నరకం అనమాట. హ్మ్. ఎప్పుడు వరదలు 2008, 9 వరదలప్పుడు, 2004 అప్పుడు నేను ఎన్నో సార్లు పోయా అక్కడికి పోలవరానికి. హ్మ్. ఆ వరదలు, ఆ బాధలు మామూలు కాదు, వర్ణాతీతం. ఎందుకంటే అక్కడ ఉండాలా, ఉండకూడదో తెలీదు. హ్మ్. ఎందుకంటే అక్కడ ఇల్లు అమ్ముకుందాం అంటే కొనేవాడు ఉండడు. హ్మ్. ఎందుకని? మళ్ళీ గవర్నమెంట్ మారిపోతే తీసేసుకుంటది కదా! హ్మ్. గవర్నమెంట్ మారిపోతే కాదు. హ్మ్. ఎప్పుడు తీసేస్తారో తెలీదు. హ్మ్. అక్కడ వీళ్ళకి పరిహారం చేతికొచ్చేసిందనుకోండి, ఆళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఇయన్నీ ఉంటాయి. హ్మ్. అవును. అదేమో ఇవ్వరు. హ్మ్. వాళ్ళకి పరిహారం ఇచ్చేస్తే అర్జెంట్‌గా కానీ వెళ్ళిపోవడానికి 5 ఏళ్ళు అదే మేజర్ డౌట్. ఒకవేళ కాంపెన్సేషన్ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇవ్వాలి ఈ పెరిగిన 36% ప్రకారం అంటే, ఈ 5 ఏళ్ళైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఖర్చు భరించగలదా? భరిస్తదా? ముందు వాళ్ళని సెట్ చేస్తేనేగా తర్వాత ప్రాజెక్ట్ పూర్తి అనేది. పరిహారం ఖర్చు పరిహారమే కాదు, ప్రాజెక్ట్ ఖర్చు 5 పైసలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించదు. హ్మ్. ఇంతకుముందు భరించలేదు. మరి R&R ఇప్పుడు ప్యాకేజీ భరించదు. ఎవరు పెట్టుకోవాలి? అదే కదా కేంద్రమే పెరిగిన పెట్టమని ఖర్చు. కదా అనేది. ఇప్పుడు అందుకోసమే కదా ఇన్ని బడ్జెట్ చెప్తుంది. హ్మ్. R&R కేంద్రమే ఇవ్వాలి. అసలు హ్మ్. 33,000 కోట్లు, 50,000 కోట్లు పెట్టే పరిస్థితుల్లో రాష్ట్రం ఎక్కడుంది? హ్మ్. అదే అలాగని మరి ఉంటే కేంద్రం రాజధాని భరిస్తదా? కట్టుకుంటారు కదా! కేంద్రం భరిస్తదా మరి అంతా? అదే చేయాలి. హ్మ్. కూటమి మీద అదొక ఒత్తిడి ఉంటది. ఒక కన్‌ఫ్యూజన్. పెద్ద కన్‌ఫ్యూజనే.